హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూడండి. ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ కూడా వేసుకున్నాము. స్పైసెస్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 4 పచ్చిమిర్చిలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాము. ఆనియన్స్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు బాగా ఆనియన్స్ని వేయించుకున్నాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు ఒక 2 టమోటాస్ని కట్ చేసి ఇందులోనే యాడ్ చేద్దాం. టమాటా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత బాగా టమాటాను మగ్గనిద్దాము. మగ్గేంత వరకు వేయించుకున్నాము. వేయించుకున్న తర్వాత ఒకసారి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. చికెన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గించుకున్నాము చికెన్ని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకున్నాము. చికెన్ ఆల్మోస్ట్ 70% ఉడికేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే మనకు రుచికి సరిపడ ఉప్పు, కొంచెం కారం, నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసుకున్నాను. రుచికి సరిపడ చూసి యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేద్దాం. నేనైతే 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను.